నమస్తే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్ట్ ఒకటి చూశాను ఆన్‌లైన్‌లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 డేస్ క్రితం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు పడేటువంటి కష్టాలు ఏంటి అని ఒక పోస్ట్ పెట్టారు. ట్రంక్ పెట్టెలు, ఖాళీ ప్లేట్లు అవి పట్టుకొని కొంతమంది విద్యార్థి సంఘాలు, వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ దగ్గర ధర్నాలకి దిగారు. ఓకే. సరే, ఇది పొలిటికల్ లీడర్స్ అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ అయినప్పటికీ అక్కడ రాసిన దాంట్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. అందుకని దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, వాళ్ళు ఏం రాశారు అనే దాని మీద ఆ పోస్ట్ చదువుతారని మీరు ట్రై టు అండర్స్టాండ్, విజువలైజ్ what exactly the problem faced by the students who are studying in welfare hostels. వెల్ఫేర్ హాస్టల్స్లో మీకు తెలుసు కదా, ఎవరు చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్లో వాళ్ళు పడేటువంటి కష్టాలు అవన్నీ కూడా. ఓకే, అది చదువుతున్నా. మీ పిల్లల్ని కూడా హాస్టల్లో చేర్పించండి, మంత్రులకి సూటి ప్రశ్న. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర అని ఒక టైటిల్ పెట్టారు. హాస్టల్లో చేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్కి వెళ్తే చాలు. రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ వేసి ఎలాంటి స్కామ్ చేయకుండా, ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు స్కామ్ చేసి, ఎందుకంటే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెడతారు ఎన్నికలప్పుడు. సరే, అవి ఎట్లా డబ్బులు ప్రజలే పెద్ద స్కామ్స్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు మరి ఆ డబ్బులు వాళ్ళే మీ ఫ్రీగా చారిటీ కోసం ఇవ్వరు, వాళ్ళు ఎట్లా స్కామ్ చేస్తారు. అవి ఎక్కడ వాళ్ళు డబ్బులు రికవర్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకుని పెద్ద పెద్ద కాంట్రాక్ట్లో, హైవే ఎక్స్టెన్షన్లో అక్కడ డబ్బులు రాబెట్టుకోవాలి తప్ప ఇది ఇట్లాంటి పేద ప్రజలకి భోజనం పెట్టే దగ్గర ఇక్కడ మేజర్గా ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే నా అబ్జర్వేషన్ దాన్ని నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ఎస్సీ హాస్టల్స్ దగ్గర, వెల్ఫేర్ హాస్టల్స్ దగ్గర, పేద ప్రజల దగ్గర స్కామ్ చేస్తుంది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మినిస్టర్లు, వీళ్ళే స్కామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎస్సీ హాస్టల్కి సంబంధించిన డబ్బులు మింగేస్తుంది ఎస్సీకి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తున్నారని నా ఉద్దేశం. ఎస్సీ సబ్ ఫండ్ని డైవర్ట్ చేసేది, ఎస్సీలకి ఇవ్వాల్సిన రుణాలను డైవర్ట్ చేసేది, దాన్ని స్కామ్ చేసేది షెడ్యూల్ క్యాస్ట్ మినిస్టర్లు, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు. ఎందుకంటే ఇప్పుడు ఏదో మైనింగ్ కాంట్రాక్ట్ ఉంది, మైనింగ్ కాంట్రాక్ట్ ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి ఎవరు కదా ఎస్సీ ఎమ్మెల్యేకి. సో ఎస్సీ ఎమ్మెల్యేకి ఎవరు? సరే, ఏదో ఒక పెద్ద హైవే ఎక్స్టెన్షను ఎస్సీ ఎమ్మెల్యేకి ఎవరుగా, అది ఎవరు చేస్తారు మీకు తెలియదు. మరి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎక్కడ సంపాదిస్తున్నారు? వాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు. అంటే ఎక్కడ సంపాదిస్తున్నారు? ఇది పేద ప్రజలు నోట్లో మట్టి కొట్టి సంపాదిస్తున్నారు. సారీ, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. మట్టి అంటే పేద ప్రజల నోట్లో మట్టి కొట్టి సంపాదిస్తారనమాట. ఎవరు పేద ప్రజలు అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే లేదా ఒక షెడ్యూల్ క్యాస్ట్ మినిస్టరు షెడ్యూల్ క్యాస్ట్ ఫండ్స్లో నుంచి స్కామ్ చేస్తాడు. ఎందుకంటే పెద్ద ఫండ్ నుంచి ఇతన్ని స్కామ్ చేయనివ్వరు, ఎందుకంటే బికాస్ ఈ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. ఇతనికి అంత యాక్సెస్ ఇవ్వరు పెద్ద పెద్ద స్కాముల దగ్గర. ఏంద్రాబాయ్ ఇక్కడ చేపెట్టేది, కావాలంటే నీ దాంట్లో నువ్వు అంటే ఇంకెక్కడ ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన ఫండ్, హాస్టల్స్కి సంబంధించిన ఫండ్ అక్కడ వచ్చి కొట్టాలి. వీళ్ళు చెప్పాలి, సార్ వాళ్ళు అసలు పేదోళ్ళు అంటే హాస్టల్లో వాడికి భోజనం పెట్టేదే మనం 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తాం ఒక్కొక్కడికి హాస్టల్లో. ఆడి దగ్గర నేను స్కామ్ చేస్తే వాడు ఇంకా అలమటిపోతాడు. వాడు అసలే పేదోడు, పోయి ఒక హాస్టల్లో ఉంటాడు. వాడికి మీరు ఇచ్చేది 15 రూపాయలు రోజుకి. ఆ 15 రూపాయలు నేను 5 రూపాయలు మింగేస్తే వాడికి 10 రూపాయలు వాడు పురుగులు అన్నం తిని బతకాలి అని చెప్పలేరు వీళ్ళు. ఎందుకు? వీళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలండి? డబ్బులు సంపాదించాలంటే అది ఆ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు కాంట్రాక్టుల దగ్గర, మైనింగ్ల దగ్గర సంపాదిస్తున్నారు. నేను కూడా ఎమ్మెల్యేని, నాకు డబ్బులు రావట్లేదు, ఎవడో ఒకటి అని చెప్పేసి వేయటమే అని బాత్తో మాట్లాడుతున్నారు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ. ఓకే, సరేలేండి. ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులతో వినూత్న నిరసన. మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్. సంక్షేమ విద్యార్థులంటే చిన్నచూపు ఎందుకు? వసతి గృహాల్లో అడుగడుగునా సమస్యలుంటే సంక్షేమ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? 143 కోట్లు ఎక్కడ, ఎవరి కోసం ఖర్చు పెట్టారు? మీ పిల్లలకి సాంబా మసూరి, సోనా మసూరి బియ్యం, మా హాస్టల్ పిల్లలకి పాలిష్ బియ్యమా?
హాస్టల్ విద్యార్థులు బాత్రూంలో ఒకసారి వాడి చూడండి. విశాలమైన మీ భవంతుల్లో కాదు, మా సంక్షేమ హాస్టల్లో నిద్రపోండి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి సూటు ప్రశ్న. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కాదండి, అసలు మైనారిటీ రిప్రజెంటేటివ్స్ని అడగటం నేర్చుకోవాలి ఫస్ట్. ఏంది చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిద్దాము, మోడీ గారిని ప్రశ్నిద్దాము, రాహుల్ గాంధీని ప్రశ్నిద్దాము, వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నా ఎస్సీ హాస్టల్కి అన్నిటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయరుగా. రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నారు. రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రజా ఓటర్లను చూస్తే రిజర్వ్డ్ ఎమ్మెల్యే భయపడే రోజులు వచ్చిన రోజు మీ బతుకులు బాగుపడతాయి. అంతే. ఒక రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తను కూడా ఏ ఫీలింగ్లో ఉన్నాడంటే, నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను ఇదంతా, తను కూడా ఏ ఫీలింగ్లో ఉన్నానంటే, నాకు అందరూ ఓటేస్తే నేను గెలిచాను. ఇప్పుడు ఏదో ఒక నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, ఆ ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే ఏమనుకుంటాడంటే, ఎవరో ఎస్సీలు మీరు ఒక్కరు కాదు, నేను కూడా వేస్తే మిగతా వాళ్ళు కూడా ఓటు వస్తే గెలిచే నేను ఐ బిలాంగ్ టు ఏ జనరల్ ఎమ్మెల్యే, జనరల్ కేటగిరీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫీలింగు ఈ ఎస్సీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఉంది. దే థింక్ దట్ వీ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ. ఎందుకంటే అందరు ఓట్లు వేస్తున్నారు. అందరు ఓట్లు వేసినా సరే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఒక ద షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ. ఒక రిప్రజెంటేటివ్గా ఎన్నుకున్నారు నిన్ను. ఎందుకు అందరి చేత ఓట్లు వేయించారు? ఆ రోజు మహాత్మా గాంధీ అడ్డు తిరిగాడు. లేదంటే మా అంబేద్కర్ గారు చెప్పిన ప్రకారం లేదు, ఇది సపరేట్ ఎలక్టోరల్ పద్ధతిలో మీరు ఎన్నికలు పెట్టాలి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం ఓటేసిన వాడే షెడ్యూల్ క్యాస్ట్ రిప్రజెంటేటివ్ ఉండాలని పెడితే అడ్డం తిరిగారు. అప్పుడు అడ్డం తిరిగి రిజర్వేషన్స్ మీద కొంతమందిని మీ ఎస్సీలకి ఇస్తా ఉన్నారు. రిజర్వేషన్స్ మీద ఎస్సీలకి ఇచ్చినప్పుడు యూఆర్ రిప్రజెంటింగ్ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ. అందరూ ఓటేస్తే గెలిచి ఉండొచ్చు. ఈ 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో యూఆర్ రిప్రజెంటింగ్ ఆల్ ఓవర్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రజానీకాన్ని మీరు రిప్రజెంట్ చేయాలి. అంటే వీళ్ళు కూడా ఒక పెద్ద జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయి పట్టించుకోవటం. నేను అందుకే అంటుందంటే, నా లోకేష్ని ప్రశ్నించండి, చంద్రబాబుని ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి కాదు, యు క్వశ్చన్ యువర్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్. నీ ఎస్సీ ఎమ్మెల్యే ఎక్కడ కనబడితే అక్కడ, ఎస్సీ మినిస్ట్రీకి సంబంధించిన ఎక్కడ కనబడితే అక్కడ, మీ మైనారిటీకి సంబంధించిన మినిస్టర్ ఎక్కడ కనబడితే అక్కడ ప్రజలు ప్రశ్నించడం నేర్చుకున్న రోజు మీ దారిలోకి వస్తారు వాళ్ళు. లేదంటే రారు. వాళ్ళు కంట్రోల్ చేస్తారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గ్రిప్లో పెడతారు. ఎస్ఎంఎల్ఏ కొలిగిపూడి శ్రీనివాసులు అంటాడు, ఏం సార్ ఇది, మీకు కమ్మలు 3% ఉంటే మేము మా ఎస్సీలు, ఎస్టీ, బీసీలు 30% ఉన్న ఒక మాట అనగానే టక్ 4 సిట్టింగ్లు అయిపోయారు. లేచి బెదిరించారు, అతను సైలెంట్ అయిపోయాడు కొలిగిపూడి శ్రీనివాస్. అంత గ్రిప్లో పెట్టేస్తారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ట్రంక్ పెట్టెలు, ఖాళీపేట్లు, గ్లాసులతో వినూత్నంగా ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా రెవెన్యూ అధికారి ఏ మలోలకి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు వినతి పత్రం అందించారు. ఏ జిల్లా పేరు రాయకుండా జిల్లా అధికారి అన్నారు. వీళ్ళకి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జి చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఇక్కడ కొన్ని ప్రశ్నలను అడిగారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఏం మాట్లాడారు వీళ్ళు? సంక్షేమ వసతి గృహాల సమస్యలకు నిలయాలుగా మారాయన్నాయి. సమస్యలకు నిలయం. ఈ సందర్భంగా రవిచంద్ర వీటిల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వం తీవ్ర నిరీక్షణ చూపిస్తుంది. ఇది జనరల్ క్రిటిసిజం. గత ఏడాది నుంచి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. గత ఏడాది నుంచి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ శాతం పెరిగితే ప్రభుత్వం కనీసం ₹1 కూడా పెంచలేదని దుయ్యబట్టారు. అంటే ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మీటింగ్లు పెడుతుంటారు కదా, కలెక్టర్ల మీటింగ్లు, ఎమ్మెల్యేల మీటింగ్లు, ఆ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి పేషీలో మీటింగ్లు పెడుతుంటారు కదా, అవి చూడండి ఎప్పటికప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు? సంవత్సరానికి ధరలు పెరుగుతాయి కాబట్టి. గత ఏడాది చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి గారి పేషీలో జరిగినటువంటి ఒక మీటింగ్కి ₹1000 ఖర్చు అయితే ఈ ఏడాదికి 1500 శాంక్షన్ చేస్తారు. ఎందుకు? ధర పెరిగింది అంటారు. కానీ ఎస్సీ హాస్టల్కి ధర పెరగదా? ఎస్సీ హాస్టల్ పిల్లలకి
ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి వీళ్ళకి ధరలు పెరగవా? వాళ్ళకి మీరు పెంచరా? వాళ్ళకి మాత్రం పెంచరు. ఎందుకంటే పురుగులు తినేవాడికి పురుగులు కాస్త పెరగదు కదండి. వాళ్ళు రోజు పురుగులు భూమి పెడుతున్నారా వీళ్ళు? కమాన్, షుడ్ బి ప్రాక్టికల్, షుడ్ బి. ఇది కూడా ఒక సోషల్ జస్టిస్కి సంబంధించింది అన్యాయం ఇది. ఓకే, ₹1 కూడా పెంచాల. బయట ధరలు 200% పెరిగితే విద్యార్థులు డైట్ ఛార్జీలు మాత్రం 1% కూడా పెంచలేదని. ఓకే, అదే పెంచలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాల హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలు 850 నుంచి 1400కి, కళాశాల హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలు 1200 నుంచి 1600కి జగన్ పెంచారన్నారు. ఓకే, కాస్మెటిక్ ఛార్జీల కింద. అంటే మన సమస్యల గురించి మాట్లాడదాం. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోస్ట్ కాబట్టి దీంట్లో అన్నీ రాశారు. జగన్ గారు చేసింది, వాళ్ళు చేసింది. నేను సమస్యలు మాత్రమే ఎత్తి చూపడానికి ట్రై చేస్తున్నా, ఎక్కడెక్కడ సమస్యలు. ఎందుకంటే వీడియో పెద్దదైద్దాన్ని అన్నీ జరుగుతాయి. కాస్మెటిక్ ఛార్జీల కింద గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం 75 మాత్రమే చెల్లించగా జగన్ అధికారం రాగానే 170కి పెంచారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం ఆ విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. రాష్ట్రంలోని మంత్రులు తమ పిల్లల్ని వసతి గృహాల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. అవసరం లేదు, ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోయేది. వాళ్ళు ఎందుకు చేరతారండి హాస్టల్స్లో? ఊరికే పేపర్ స్టేట్మెంట్ కూడా మనం అంటమే. మీ పిల్లలు వచ్చి హాస్టల్లో చేరండి అంటే వాడు చేర్పించడు. ఓకే, నన్ను చేర్పించమన్నా నేను చేర్పించిన హాస్టల్ పిల్లల్లో మా పిల్లలు వెళ్ళని అంటారు. ఎందుకంటే నేను ఫీజు కట్టగలను కదా, కాబట్టి హాస్టల్లోకి వెళ్ళని అంటారు. నేను కూడా పంపించిన పిల్లలు ఇబ్బంది పడతారని. పిల్లల్ని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సిన్సియర్గా వాళ్ళని చూసుకోవాలి 100%. ఏ ఒక్క సంక్షేమ వసతి గృహంలోని పిల్లలకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయడం లేదు. మరోవైపు ఇది నాణ్యమైన ఆహారం సరఫరా చేయట్లే. దే ఆర్ నాట్ గివింగ్ క్వాలిటీ ఫుడ్, మినిమం క్వాలిటీ ఫుడ్ అండి. మరోవైపు వసతి గృహాల్లో బాత్రూములు, మరుగుదొడ్లు. మొన్న ఒకసారి రీసెంట్గా ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి పార్వతీపురం ఒక వీడియో బయటకు తిరిగింది కదా, దారుణంగా ఉంది అని చెప్పేసి ఆ టాయిలెట్లు అవన్నీ. అవి అధ్వానం కాదు, దోమతెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు ఇంకా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. పారిశుద్ధ్యం లోపించి ఈ దోమతెరలు ఇవన్నీ ఇవ్వాలంటే సెక్రటరీ వాళ్ళకి అంత ప్రొవిజన్ లేదు బ్లాంకెట్లు ఇవ్వడానికి అని చెప్పి చీఫ్ సెక్రటరీ హైకోర్టుకి చెప్పినట్టుగా మొన్న ఒకసారి న్యూస్ వచ్చింది కదా. దోమతెరలు ఇవన్నీ ఇవ్వాలంటే అవన్నీ ప్రొవిజన్ లేదండి. వాళ్ళకి ఒక మంచము, ఒక దుప్పటి, పుస్తకాలు, స్కూలు అంతే. ఏమంటారు బ్లాంకెట్స్, చాపలు ఇవన్నీ ఇస్తారా? అవన్నిటికీ ప్రొవిజన్ లేదని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది చీఫ్ సెక్రటరీ హైకోర్టుకి చెప్తే. అదే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలకైతే అన్ని ఇస్తాం కదా, మన ఇంట్లో పిల్లలకి అన్ని ఇస్తాం కదా. అంటే వాళ్ళకు కూడా మన పిల్లల్లాగా చూసుకుంటే ఈ బాధ ఉండదు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హాస్టల్లో ఇవన్నీ ఎవరు అడగాలి? షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అడగాలి. వీళ్ళు ఎందుకు ఎంపీలు వీళ్ళు ఎందుకు? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏదో పొరపాటు, వాళ్ళు ఏదో నన్ను ఎమ్మెల్యేలు చేస్తే మేము ఎమ్మెల్యేలు అయ్యాము, మా చేతిలో ఏం లేదు, మేము డమ్మీలు మీకు కూర్చొని ఉన్నామని సిగ్గు లేకుండా చెప్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారు. మీరు అడగండి ఏ ఎస్సీ ఎమ్మెల్యేకి, ఏ ఎస్సీ ఎంపీ, మీ ఎంపీ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు మాదేం లేదు, మేము డమ్మీ ఇక్కడ అని చెప్పి షేమ్లెస్గా, సిగ్గు లేకుండా నిస్సందేహంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అదే. ఆ పరిస్థితి తీసుకొచ్చింది వాటర్లే నీ సమస్యను నువ్వు అడగలేనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ నిధులు మంజూరు, విడుదల జరిగిందా? ఆ నిధులు వస్తే ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ఎక్కడా నూతన హాస్టల్ భవనాలకు నిర్మాణం జరగలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సన్నబియ్యం పేరుతో పాలిష్ పట్టిన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. గత జగన్ ప్రభుత్వం హయాంలో హాస్టల్కు రోజువారీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని ఖచ్చితంగా అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఏ మెనూను అమలు చేయడం లేదు. ఉడికిన అన్నం, ఇది ప్రాబ్లం. ఉడికిన అన్నం, నీళ్ళ చారు, రుచి లేని కూరలు విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఉడికిన అన్నం అంటే ఏంటంటే చెడిపోయిన కూరగాయలు వేస్తే ఉడకవు కదా అవి. ముడి బియ్యం వేస్తే ఉడకవు కదా అవి. వాళ్ళు తప్పులేదు, వండేవాడు తప్పు ఉండదు. ది మెటీరియల్ దట్ యూ సప్లై నాసిరకం. అక్కడ కూడా స్కామ్ చేస్తే అక్కడ హాస్టల్ వార్డెన్ స్కామ్ చేయాలంటే అతను కూడా వీళ్ళందరూ స్కామ్ చేస్తున్న ఆయన కూడా చేయాలి కదా. ఆయన ఎక్కడ చేయాలి? ఆయనకి యాక్సెస్ ఎక్కడ ఉంటుంది? పేదవాడు
అందరు పేదలకు ఒక్కొక్క ముద్ద నోట్లో భోజనం పెట్టండి అని చెప్పి ఒకడికి అప్పచెప్తే వాడు మిగతా స్కామ్ స్టెన్స్ని చూసి నేను కూడా స్కామ్ చేయాలి కదా అని ఎక్కడ చేయగలడు ఇప్పుడు అతను? ఈ నోట్లో పెట్టే ముద్ద దగ్గరే స్కామ్ చేయగలడు అతను. అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక అతనికి ఆప్షన్ లేక, ఒరే నువ్వు అక్కడ స్కామ్ చేయగాకు, స్కామ్ చేయడానికి నీకు రిజర్వేషన్ ఇస్తాను, ఇక్కడ స్కామ్ చేయడానికి కూడా రిజర్వేషన్ ఇస్తాను, వేరే పెద్ద పెద్ద మైనింగ్లో నీకు కూడా రిజర్వేషన్ ఇస్తానంటే చేయరు ఇక్కడ చిన్న చిన్న భోజనాలు పెట్టే దగ్గర. అది కానీ ఇది ఎక్కడ అమలు కావటం లేదు. ప్రభుత్వం అందించి స్కూల్ బ్యాగులు నెలన్నర గడవక ముందే చిరిగిపోయాయి. నోటు పుస్తకాలు నాణ్యత లేవు. ప్రభుత్వానికి ఎంతసేపు ప్రచార యావ తప్ప వాస్తవ పరిస్థితులు ఎక్కడ శ్రద్ధ కనిపించలేదు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల వసతి గృహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కేజీబీవీ గురుకుల విద్యార్థుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థులను డిమాండ్ చేస్తుంది. అలాగే పెరిగిన ధరలకు అనుకూలంగా వెంటనే హాస్టల్ విద్యార్థులు మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎండి సుల్తాన్ వంశీ యాదవ్, జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు కైలాష్, కాశీ మనోజ్, అశోక్, హరినాథ్ రెడ్డి, మహేష్ నాయక్, అశోక్ కుమార్, నగర విద్యార్థులు అంజన్ రెడ్డి, ఫయాజ్, రాహుల్ రెడ్డి, రఫీ, విజయ్ కుమార్ అంటే వీళ్ళంతా కార్యకర్తల పేర్లు రాశారు. వీళ్ళందరూ పాల్గొన్నారని. అంటే అల్టిమేట్గా ఏం చెప్పేది అంటే పోస్ట్లో కొద్దిగా సత్యం ఉంది, నేను చదివాను ఇది. అందుకని వైఎస్ఆర్సీపీ దాంట్లో ఎందుకు చదివానంటే దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ in this that the social welfare department is not honest in serving the poor people in the hostels. Please stop scams in the hostels, and my request is please stop scam in the small hostel food. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది 15-20 రూపాయల్లో నువ్వు స్కామ్ చేస్తావు. అక్కడ వాళ్ళు స్కామ్ చేయకుండా ఉండాలి అంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ప్లీజ్ గివ్ దెమ్ రిజర్వేషన్స్ ఇన్ ద స్కామ్. నేను ఇంకెందుకు చెప్పదు అంటే ఎందుకంటున్నానంటే రిజర్వేషన్ ఇన్ ది స్కామ్ అంటే పెద్ద వాటిల్లో డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు అందరూ. సత్యం అండి, ఇప్పుడు నేను సత్యం మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇవన్నీ ఒక పొలిటీషియన్ మాట్లాడాలి. ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఆమె కామన్ సిటిజన్ కాబట్టి మాట్లాడతారు. పొలిటీషియన్ మాట్లాడితే స్కామ్ చేయమన్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేస్తారు, నన్నేం చేస్తారు. ఓకే, అందుకని నేను చెప్తున్నాను, ప్రతి ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెడతాడు, డబ్బులు ఖర్చు పెట్టిన ప్రతి ఎమ్మెల్యే స్కామ్ చేస్తాడు. దాంట్లో సత్యం, దాంట్లో అబద్ధం ఏమి లేదు. ఆ ఖర్చు పెట్టిన డబ్బులు రిటర్న్ చేసుకోవడానికి వేరే సోర్స్ ఎత్తుక్కోండి. కానీ పేద పిల్లలు తినే ఒక ముద్ద నోటి దగ్గర ముద్దని లాక్కోకండి అని చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ, నమస్కారం.